వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ గురించిన సమాచారం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఈ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఫైలింగ్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ట్యాక్స్ పడని వాళ్ళు ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు. డీడీఓలు టీడీఎస్ చేయించడానికి చివరి తేదీ మే 31. ఆ తర్వాత 234 ఈ ప్రకారము రోజుకి 200 రూపాయల పెనాల్టీ విధించబడుతుంది. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు. మనం లాస్ట్ ఇయర్ ఏ సిస్టమ్ అనగా ఓల్డ్ సిస్టమా లేక న్యూ సిస్టమా చేశామో ఇప్పుడు అదే డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మార్చుకోవాలంటే సరైన ఆప్షన్ను ఎంచుకొని ఓల్డ్ లేక న్యూ ఆప్షన్ని ఇచ్చుకోవచ్చు. 26 AS పీడిఎఫ్ ప్రింట్ లేక పీడిఎఫ్ తీసుకొని మాత్రమే ఈ ఫైలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమందికి కరెక్ట్గా ట్యాక్స్ పే చేసి టీడీఎస్ చేశాక కూడా ట్యాక్స్ పే చేయలేదని నోటీసులు వచ్చాయి. కాబట్టి 26 ASలో డేట్ స్టాంప్ ఉంటుంది ప్రూఫ్ కోసం రిప్లై ఇవ్వడానికి. అందరూ ఒకసారి మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ని అప్డేట్ చేసుకోవాలి. బ్యాంకు మారితే IFSC కోడ్ మార్చుకోవాలి. లేకపోతే ఏమైనా రీఫండ్ అమౌంట్ ఉంటే రాదు. బ్యాంక్లో ఏ మొబైల్ లేక ఈమెయిల్ ఉంటుందో అవే డీటెయిల్స్ ఈ ఫైలింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కూడా ఉండాలి. వేరుగా ఉంటే రీఫండ్ని హోల్డ్లో ఉంటుంది. టీడీఎస్ చేశాక ఆన్లైన్ ఫామ్ 16 ప్రామాణికం. కొంతమంది ఫిబ్రవరిలో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో సబ్మిట్ చేసి ఇప్పుడు కొత్త రీఫండ్ కోసం ఓల్డ్లో సబ్మిట్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ టీడీఎస్ చేశాక కొన్ని ప్రీఫిల్డ్ డేటా ఫామ్ వస్తుంది. దాన్ని చేంజ్ చేస్తే కూడా నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. టీడీఎస్ అప్పుడు మీరు తీసుకున్న మినహాయింపులు కూడా ఆర్డర్ లేదా CL ఎంటర్ చేస్తారు. మరి కొంతమంది వాళ్ళకు లేని మినహాయింపులు కూడా క్లెయిమ్ చేస్తూ ఉంటారు. మీ జ్యుడిషియల్లోని అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా రీవెరిఫికేషన్ చేయవచ్చు. గత మార్చిలో చాలామందికి లాస్ట్ 2-3 ఇయర్స్లో రీఫండ్ చేసుకున్నారు. రివైజ్ ఈ ఫైలింగ్ చేసుకోండి అని రీఫండ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే BL ట్యాక్స్ IPT జరుగుతుంది. ఇది ఒక రకంగా ప్రాథమిక అలర్ట్ మెసేజ్గా భావించవచ్చు. కొంతమంది అదే పనిగా ఛాలెంజ్గా తీసుకొని రీఫండ్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ITR 1లోని డిక్లరేషన్ చదివాక కూడా వారికి రిటైర్మెంట్ అప్పుడు ఎక్కడైనా గుర్తిస్తే సరైన ఇన్వెస్ట్మెంట్ లేక సేవింగ్ డాక్యుమెంట్స్ లేకపోతే అప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది. మరీ ముఖ్యంగా 80D 80DDలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరూ చాలా జాగ్రత్తగా ఈ ఫైలింగ్ ఆడిటర్ లేదా CA దగ్గర చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఇలాంటి సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.